నాకు తెలుసు ఈ విషయం ఎంత ఇంపార్టెంట్ తెలుసుకోవడానికని. అందుకనే ఇక్కడ ఒక హుక్ ఉండదు, ఒక ఇంట్రడక్షన్ కూడా ఉండదు. నేను కేవలం చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా నిజంగా ఎమోషనల్ లెస్ కావాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఎందుకంటే మొదటిగా మీరు ఎమోషన్స్ అంటే ఏంది అది అర్థం చేసుకోవాలి. దాని తర్వాతనే స్టెప్ బై స్టెప్ గా ఎమోషన్ లెస్ గా ఎలా అవ్వాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క చిన్న విషయంని కూడా ఈ వీడియోలో అర్థం చేసుకోవాలి. మెయిన్ గా లాస్ట్ పాయింట్ లో మీకు నిజం అర్థమవుతుంది. సో ముందుగా ఎమోషన్ అంటే ఏంది, దాని అర్థం మన లోపట ఒక పెరిగే ఫీలింగ్, ఒక సిచ్యువేషన్ మీద రెస్పాండ్ అవ్వనీకి, సింపుల్ వర్డ్స్ లో ఒక విషయం మీద నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పనీకి నువ్వు రియాక్ట్ అవుతావు. ఎగ్జాంపుల్ కి ఎవరైనా వచ్చి నీకు ఒక సంతోషమైన విషయం చెప్పారు, ఒక ఎనర్జెటిక్ ఫీలింగ్ చిన్నగైనా పెద్దగైనా నీ లోపట లైట్ అవుతుంది. అది ఈవెన్చువల్లీ నీ ఫేస్ లో కూడా ఒక గ్లో వస్తుంది. ఇదే ఎమోషన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. అలానే ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారు, ఏదో ఒక చెడ్డ విషయం నీకు చెప్తారు, జెలసీ అయినా ఒక కోపమైనా నీ లోపట స్టార్ట్ అవుతుంది, అది పెరుగుతుంది. దాన్నే ఎమోషన్ ఆఫ్ యాంగర్ అంటారు. సో సింపుల్ గా ఎమోషన్స్ సిగ్నల్స్ నీ మైండ్ నుంచి ఇంకా హార్ట్ నుంచి బయటికి వస్తాయి. నువ్వు ఏదైనా విషయం ని ఇష్టపడ్డావా లేదా అని చెప్పడానికి. ఇంకొక ఎగ్జాంపుల్ లో ఇది ఇమాజిన్ చేయండి, మీరు కొన్ని నెలలుగా కొంత మనీని సేవ్ చేస్తూ వస్తున్నారు. ఏదో నీకు ఇష్టమైన విషయం ని మీరు కొనుక్కోవడానికి, ఒక ప్రోడక్ట్ అయినా. నువ్వు ఒక 6-7 months వెయిట్ చేసి అంతా సేవ్ చేసుకున్న మనీ ఒక్క రూపాయి కూడా తీయకుండా ఆ ప్రోడక్ట్ ని కొన్నావు. అప్పుడు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక సాటిస్ఫాక్షన్. దాన్నే హ్యాపీనెస్ అంటారు. అదే సేమ్ డే నువ్వు ఏదైతే కొన్నావో అది పని చేయడం ఆగింది లేదా విరిగిపోయింది. అప్పుడు నీ సాటిస్ఫాక్షన్ వానిష్ అయిపోతుంది. ఇక ఫ్రస్ట్రేషన్, యాంగర్ నిన్ను కంట్రోల్లో తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ని నోటీస్ చేయండి, ఆ సిచ్యువేషన్ అయింది సేమ్ ప్లాట్ఫామ్ లో, కానీ ఆ రియాక్షన్ డిఫరెంట్ గా ఉంది. దీని అర్థం ఎమోషన్స్ కేవలం ఆ సిచ్యువేషన్ మీదనే అయిపోవు, అవి క్రియేట్ అయ్యేది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని ఆ సిచ్యువేషన్ మీద. ఇంకా నువ్వు ఏ మీనింగ్ దానికి ఇస్తున్నావు అంటే నువ్వు ఒక పాజిటివ్ మీనింగ్ ఇచ్చావంటే ఆ ఎమోషన్ గుడ్ గా ఉంటుంది, నెగిటివ్ మీనింగ్ ఇస్తే అది బ్యాడ్ గా ఉంటుంది. ఇప్పుడు బయాలజికల్ టర్మ్ లో చూస్తే అమిగ్డాలా గురించి వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అదేంటంటే అసలు ఈ ఎమోషన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని. చూడండి, మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ అని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక సిస్టమ్ థింకింగ్ కోసం ఉంటే అది రైట్ రాంగ్ ని డిసైడ్ చేస్తుంది, అది లాజికల్ పార్ట్. ఇంకొక సిస్టమ్ ఫీలింగ్ కోసం ఉంటుంది, దాన్ని మనం లింబిక్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు దీని లోపల చిన్న ఏరియాని అమిగ్డాలా అంటారు. దీన్నే మన ఎమోషన్ సెంటర్ అంటాం. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఎవరైనా నీకు థ్యాంక్స్ చెప్పడమైనా లేదా నీ మీద అరవటమైనా ఆ సిగ్నల్ ఫస్ట్ మన బ్రెయిన్ కి వెళ్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ సిగ్నల్ అమిగ్డాలాకి వెళ్తుంది, అదే మన ఎమోషనల్ బ్రెయిన్. దాని తర్వాతనే మన థింకింగ్ బ్రెయిన్ కి వెళ్తుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ముందుగా ఫీల్ అవుతావు, దాని తర్వాత నువ్వు ఆలోచించి రియాక్ట్ అవుతావు. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ లో అర్థం చేసుకున్నాం. ఊహించుకోండి, నువ్వు ఒక రోడ్ మీద నడుస్తున్నావు, సడన్ గా ఒక కుక్క నీ మీద ఒర్రుతుంది. ఆ మూమెంట్ లో నువ్వు అక్కడ కూర్చొని ఈ డాగ్ ఫ్రెండ్లీయా డేంజర్ అని ఆలోచించవు. నువ్వు వెంటనే నీ అడుగుని వెనకకిస్తావు, నువ్వు రియాక్ట్ అవుతావు. ఇది ఆటోమేటిక్ రియాక్షన్. ఎక్కడైతే నీ బ్రెయిన్ అమిగ్డాలా ఇమ్మీడియట్ గా ఫియర్ సిగ్నల్ ని పంపిస్తుంది. ఇక నీ బాడీ ఒక ప్రొటెక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ సింపుల్ క్వశ్చన్ ని అర్థం చేసుకోండి. నీ బ్రెయిన్ ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తుంది, కానీ నీ హార్ట్ దాన్ని ఫీల్ అవుతుంది. మన బ్రెయిన్ డిసైడ్ అయ్యేది ఆ విషయం గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అని. ఇక మన బాడీ దానికి రియాక్షన్ ఇస్తుంది. అదే ఇంక్రీజ్డ్ హార్ట్ బీట్ అయినా, చేతులు వణకడం అయినా, కంట్లో నుంచి టీయర్స్ రావటమైనా. ఈ ప్రాసెస్ ఎమోషన్ ఇలా ఉంటుంది. మొదటిగా సిచ్యువేషన్ నీ ముందుకు వస్తుంది, బ్రెయిన్ దాన్ని అనలైజ్ చేస్తుంది, తర్వాత ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి, అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. ఇక ఫైనల్ గా ఆ ఫీలింగ్స్ ఒక ఎమోషన్ ఫామ్ లో బయటికి వస్తాయి. స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా 4 విషయాలు ఉంటాయని, వాటిని సీక్రెట్స్ లాగా కన్వర్ట్ చేద్దాం. మొదటి సీక్రెట్ అవేర్నెస్ అండ్ ద గ్యాప్. ఎప్పుడైనా ఎమోషన్ వచ్చినప్పుడు, కోపమైనా, సాడ్నెస్ అయినా, భయం అయినా, యాంగ్జైటీ అయినా, మన న్యాచురల్ హ్యాబిట్ ఏంది, దానికి రియాక్ట్ అవ్వడం లేదా సప్రెస్ చేయడం. కానీ నిజానికి ఆ రెండు అబద్ధమే. రియాక్ట్ అవ్వడం అంటే నీ ఎమోషన్ నిన్ను కంట్రోల్ చేస్తుందని, నువ్వు సర్ప్రైజ్ అయినావంటే నువ్వు ఎమోషన్స్ ని ఇగ్నోర్ చేసావని. నువ్వు సర్ప్రైజ్ చేయడం అంటే టైం పాస్ అయ్యే కొద్దీ అది ఈవెన్ స్ట్రాంగర్ గా బయటికి రావచ్చు. అందుకనే ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. జడ్జ్ చేయకుండా ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నీకు కోపం వచ్చింది, నార్మల్ గా నువ్వు రియాక్ట్ అవుతావు, నువ్వు అరుస్తావు, జస్టిఫై చేస్తావు, నీ కోపంని ఎదుటి వాళ్ళ మీద చూపిస్తావు. కానీ ఈసారి జస్ట్ ఆగండి, ఏది కూడా చెప్పొద్దు, ఏది కూడా ఆలోచించొద్దు, జస్ట్ ఫీల్ చేయండి నీ లోపట అసలు ఏం జరుగుతుందని. నీ హార్ట్ బీట్ ఫాస్ట్ అయిందా, నీ బ్రీత్
తక్కువైతుందా ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేయి. అప్పుడు నీకు నువ్వు చెప్పుకో కోపం నా లోపట ఉందని, కానీ ఆ కోపం నాదని మాత్రం చెప్పకు. అంటే అర్థమైందంటే నేను కోపంగా ఉన్నా అని మనం యూజువల్లీ చెప్తాం కదా, అలా చెప్పకుండా ఉండండి. దాని బదులు మీకు మీరు చెప్పుకోండి కోపం వచ్చేలాగా ఉందని. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే నిన్ను నువ్వు ఎంత తొందరగా అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు నీ ఎమోషన్ లోపట నువ్వు ఉండలేవు, నీ ఎమోషన్ పైన నువ్వు ఉంటావు. ఈ అవేర్నెస్ నీకు ఒక గ్యాప్ ని ఇస్తుంది నీ ఎమోషన్స్ కి ఇంకా నీ రియాక్షన్ కి. ఇక నీ పవర్ అనేది ఆ గ్యాప్ లోనే ఉంటుంది. నువ్వు ఎంత లాంగర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటావో నీ ఎమోషన్స్ అంత ఇంటెన్సిటీని కోల్పోతాయి. ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత నువ్వు నీ కోపంని లేదా సాడ్నెస్ ని డిజాల్వ్ అవ్వటం చూస్తావు. ఇదే మ్యాజిక్ కాదు, ఇది జస్ట్ నీ కాన్షియస్ కంట్రోల్, నీ మైండ్ఫుల్నెస్. నువ్వు ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నావు కానీ నువ్వు వాటికి బానిసలాగా మాత్రం అయితలేవు. ఎగ్జాంపుల్ లో నీ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ ని నువ్వు క్లిక్ చేస్తూ ఉన్నావంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు. అందుకనే నీ బ్రెయిన్ కి తెలుసు దేన్ని క్లిక్ చేయాలి దేన్ని క్లిక్ చేయొద్దు అని. ఆ విషయంలోనే నువ్వు కంట్రోల్ గా ఉన్నప్పుడు లైఫ్ లో కూడా నువ్వు కంట్రోల్ గానే ఉంటావు, కానీ జస్ట్ యాక్ట్ చేయాలి. ఇప్పుడు రెండవ సీక్రెట్, డిటాచింగ్ ఫ్రమ్ మెంటల్ స్టోరీస్. ప్రతి ఒక్క ఎమోషన్ ఒక థాట్ నుంచే బయటకు వస్తుంది. గాలిలో నుంచి ఎమోషన్ ఎప్పుడు రాదు, వాటికి ఒక సోర్స్ ఉంటుంది, అదే నువ్వు ఆలోచించడం. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేశారని అవి కేవలం నీ ఆలోచనలు, కానీ మన మైండ్ ఒక స్టోరీనే రాసేస్తుంది దాని చుట్టూ. నేను వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి నేను అవసరం లేదు. ఇక ఇలాంటి స్టోరీస్ నుంచి సాడ్నెస్, ఇన్సెక్యూరిటీ, ఒక లోన్లీనెస్ కూడా పుట్టుకొస్తుంది. కానీ నువ్వు ఒక్కసారి ఆగి అబ్జర్వ్ చేసావంటే నువ్వు రియలైజ్ అయ్యేది ఇది ఒక జస్ట్ మెంటల్ మూవీ, కానీ రియాలిటీలో మొత్తం జరిగింది ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేశారు అంతే. ఏది కూడా నీ మైండ్ నుంచి క్రియేట్ అవ్వలేదు. ఎమోషనల్ లెస్ అవ్వటం అంటే నీ ఆలోచనలని ఆపేయడం కాదు. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మన బ్రెయిన్ ఒక మెషిన్. అది సెకండ్స్ లో కొన్ని వేల స్టోరీస్ ని క్రియేట్ చేస్తుంది. కొన్ని నిజం ఉంటాయి, కొన్ని అబద్ధం ఉంటాయి, ఇంకా కొన్ని జస్ట్ ఇమాజినేషన్సే. కానీ నువ్వు అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉండలేవు. కానీ నువ్వు డిసైడ్ చేయొచ్చు వాటికి అటాచ్ అయ్యి ఉండాలా లేదా డిటాచ్ అయ్యి ఉండాలా అని. ఇక నువ్వే డిసైడ్ చేయాలి ఏ థాట్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, ఏ థాట్ ని నువ్వు ఇగ్నోర్ చేస్తావో. నీ థాట్స్ నిన్ను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోవు. నువ్వు వాటిని నమ్మకపోయేంత వరకు నీ హ్యాండే అప్పర్లో ఉంటుంది. ఒకవేళ నువ్వు నమ్మావంటే అవి ఎటు తీసుకెళ్తే వాటికి బానిసలాగా నువ్వు వెళ్లాల్సిందే. అందుకనే నీ బ్రెయిన్ క్రియేట్ చేసే ప్రతి మెంటల్ స్టోరీని నువ్వు డిసైడ్ అయిపోవద్దు. మూడవ సీక్రెట్, రికామింగ్ ద రిమోట్ కంట్రోల్. ఎమోషన్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి ఎప్పుడైతే నీ వాల్యూని ఒక ఆప్షన్స్ లాగా ఎదుటి వాళ్ళకి ఇస్తావో. ప్రజలు నిన్నే అర్థం చేసుకోవాలి, నిన్నే అప్రిషియేట్ చేయాలి, ఇంకా యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటివి నీ మైండ్ లో ఉంటే నీ ఎమోషనల్ స్టేట్ వాళ్ళ హ్యాండ్స్ లో ఉంటుంది. ఇక ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేశారంటే నువ్వు బాధపడతావు, లేదా ఎవరైనా నిన్ను కాంప్లిమెంట్ చేశారంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇక నీ మూడ్ రిమోట్ లాగా ఎదుటి వాళ్ళ యాక్షన్స్ తోటి కంట్రోల్ అవుతుంది. నువ్వు ఎప్పటికీ కూడా ఎమోషనల్లీ ఫ్రీగా ఉండవు ఎప్పటి వరకైతే నీ రిమోట్ ఎదుటి వాళ్ళ చేతిలో ఉంటుందో అప్పటి వరకు. ఇక్కడ ఎమోషనల్ లెస్ అంటే కూడా నువ్వు ఎదుటి వాళ్ళ గురించి కేర్ చేస్తూ ఉండకపోవడం కాదు. దాని అర్థం నీ సెల్ఫ్ వర్త్ ఎవరి బిహేవియర్ మీద కూడా డిపెండ్ అయ్యలేదు. నీ వాల్యూ నీకు తెలుసు. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది మ్యాటర్ కాదు. నీ పొజిషన్ ని మాత్రం నువ్వు కదలొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్ట్ నథింగ్, కంట్రోల్ ఎవ్రీథింగ్ విత్ ఇన్. నువ్వు ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావో అంత తక్కువ ఎమోషనల్ ఫీల్ ని నువ్వు ఫీల్ అవుతావు. ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ ఒక కనిపించని డిమాండ్ లాగానే ఉంటుంది. అందుకనే నువ్వు బిహేవ్ చేయాలి నీకు ఎలా కావాలో అలా. ఎప్పుడైతే ఈ ప్రపంచం నువ్వు అనుకున్నట్టు పని చేయలేదంటే నీ మైండ్ ఒక ఫ్రస్ట్రేషన్ ని రియాక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ ని నువ్వు డ్రాప్ చేస్తావో నువ్వు ఒక పీస్ ని ఫామ్ చేసుకుంటావు. ఎందుకంటే ఏ యాక్షన్ అయినా ఏ రిజెక్షన్ అయినా నీ ఇంటర్నల్ బ్యాలెన్స్ ని బ్రేక్ చేయలేదు. నాలుగవ సీక్రెట్, ద లాజికల్ షీల్డ్. ఎమోషన్స్ ఎప్పుడు డేంజరస్ గా మారతాయంటే నువ్వు వాటి మీద ఎప్పుడైతే డిసిషన్స్ తీసుకుంటావో అప్పుడు అత్యంత డేంజర్ గా మారతాయి. ఆ మూమెంట్స్ లో ఎమోషన్స్ నీ గైడ్ కావు, అవి నీ ట్రాప్ అవుతాయి. అంటే నువ్వు యాంగర్లో, గిల్టీలో, ఒక భయంలో డిసిజన్ తీసుకున్నావంటే అవి తర్వాత ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ లాగా మారుతాయి. ఒక ఇంపల్స్ నుండే అవి వస్తాయి, ఒక క్లారిటీ నుంచి మాత్రం అవి ఎప్పటికీ రావు. అందుకనే నువ్వు ఒక లాజికల్ షీల్ ని క్రియేట్ చేసుకోవాలి, ఒక మెంటల్ ఫిల్టర్. అది నిన్ను అడుగుతుంది, ఈ ఫీలింగ్ యూస్ఫుల్ ఏనా మనకి, ఇది మనకి మంచి గ్రోత్ ఇస్తుందా అని నిన్ను నువ్వు అడిగితే అది నీకు చెప్తుంది కాదు అని. నీ ఎమోషన్స్ ని నిలది. నువ్వు వాటి డైరెక్షన్ లో ఫాలో అవ్వకుండా వాటిని నిలదీసి అడిగితే అదే నీకు ఆన్సర్ చెప్తుంది. నీ లాజిక్ స్ట్రాంగర్ గా ఉందంటే ఎమోషన్స్ వాటి లిమిట్ లో అవి ఉంటాయి. నీ రీజనింగే ఒక ఇన్విజిబుల్ ఆర్మర్ లాగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది ఇంపల్స్ యాక్షన్ నుంచి. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ప్రజలు కూడా కూల్ గా ఉంటారు, కానీ యాక్చువల్లీ వాళ్ళు ఎమోషనల్లీ డిసిప్లిన్ గా ఉంటారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, కానీ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది.
మనం కూడా ఫీల్ అవుతాం, కానీ మన అసలు కంట్రోల్లోనే ఉండదు. ఇదే నిజమైన ఎమోషనల్ మెస్టరీ. ఎప్పుడైతే నీ లాజిక్, నీ అవేర్నెస్ ఒక ఆర్మర్ ని క్రియేట్ చేస్తుందో, ఎమోషన్స్ వాటిని ఎంటర్ కాలేవు. అవి ఎంటర్ కానప్పుడు నిన్ను ఎవ్వరు కూడా బ్రేక్ చేయరు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది, లాజిక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా గానీ ఎమోషన్స్ ఆ లాజిక్ ని వినుకుంటూ ఉండవని. కానీ నువ్వు ఆ ఎమోషన్స్ కి ఒక డైరెక్షన్ ఇచ్చావంటే ప్రతిదీ నీ మాట వింటుంది. ఇదే నీ లాజికల్ షీల్డ్, నీ ఫైనల్ ప్రొటెక్షన్. ఇవే ప్రాక్టికల్ పాయింట్స్ నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయని. ఇప్పుడు నువ్వే డిసైడ్ అవ్వాలి, నీ ఎమోషన్స్ కి నువ్వు బానిసలాగా ఉంటావా లేదా వాటికి మాస్టర్ లాగా ఉంటావా అని. కానీ ఎవరైనా లైఫ్ లో ఫీల్ అయ్యే ఉంటారు. కోపంలో నువ్వు తీసుకున్న డిసిషన్ అయినా మాటలైనా తర్వాత ఎంత రిగ్రెట్ ని నీకు పెడుతుందని. అందుకనే ఎమోషన్స్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి.